గ్రంథం 49వ కీర్తనలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. నలభై 49వ కీర్తనలో రాయబడిన మాట మనం చూస్తున్నాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చిందై ఉండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచదు. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనెలా భయపడవలను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పోగొట్టుకొని వారికి నేనెలా భయపడవలను. మరొక వచనం చదుదాం. ఇదే కీర్తనలో 16. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకు. ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్యంలో మనం ఎవరికి భయపడకూడదు, లేదా మనం ఎందుకు భయపడకూడదు అనే విషయాలు ఇందులో రాశారు. వాక్యాన్ని ఎరిగిన మనం, వాక్యాన్ని అనేకులకు చెప్పే మనం భయపడేది దేనికంటే, మనం ఆస్తి కలిగిన వారికి, డబ్బులు కలిగిన వారికి, ధనం కలిగిన వారికి, లేదా ధనాన్ని బట్టి అతిశయించే వారికి మనం భయపడుతూ ఉంటాం. కానీ ఈ కీర్తనలు ఏం చెప్పారంటే, 7వ వచనంలో ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. విమోచన ధనం బహు గొప్పది అన్నాడు. నిజంగా మనము ధనవంతులని, ఆస్తి గలవారని, ధన సంపన్నులని మనము మాట్లాడుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు తమ సహోదరుని కూడా విమోచించలేని వారు. దేవుని సన్నిధిని వారి కొరకే ప్రాయశ్చిత్తం చేయలేని వారు. ఈరోజు మనం విమోచించబడిన వారు, మనము దేవునికి కొనబడిన వారు. రాత్రి మనం విన్నట్లుగా మనం దేవుని సొత్తైన ప్రజలం మాత్రమే కాదు, మనం క్రీస్తునందు స్వాస్థ్యముగా ఏర్పరచబడిన ప్రజలం. పేతురు తన మొదటి పత్రిక 1:19 చెప్పారు, అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడితిరి అని. కాబట్టి మన అమూల్యమైన రక్తం చేత విమోచించబడ్డ. 2, మనం దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. అదే పత్రికలో 2:9 చెప్తున్నాడు. 3, ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, మనము క్రీస్తునందు స్వాస్థ్యముగా ఏర్పరచబడ్డాం అనే మాట మనం 11, 12 వచనాలు చదువుతాం. గమనించండి, ఈ 3 మాటలు మనం గమనిస్తే మనము ఇటువంటి అనుభవం కలిగి ఉండి మనం ఎందుకు భయపడుతున్నాం, ఎవరికి భయపడుతున్నాం అని అంటే, ఇక్కడ చెప్తూ అన్నాడు, దోషక్రియలు లేదా దోషకృత్యములు ఎవరివి? నా కొరకు పొంచువారి దోషకృత్యములు చుట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో భయపడుతున్నాను. నేను ఎలా భయపడాలి అంటున్నాడు. రాత్రి ప్రభువాక్యం మాట్లాడినట్లుగా మరి అన్నీ కూడా చెదిరిపోయిన పరిస్థితులుగా, లేకపోతే అన్నీ చెదిరిపోతున్నట్లుగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ అది సత్యం కాదు అని మనం గ్రహించాలి. అపోస్తలుడైన పేతురు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏమన్నారంటే, చెదరిన యాత్రికులు. యాకోబు కూడా తన పత్రికలో ఏం చెప్పారంటే, చెదరి ఉన్న 12 గోత్రములు అని చెప్పాడు. యాకోబు ఎవరంటే
స్తంభముగా ఎంచబడిన వాడు. పేతురు ఎవరంటే అపోస్తలుడు. మాత్రమే కాదు, 5వ అధ్యాయం 1వ వచనంలో పేతురు చెప్పినట్టు తోటి పెద్దల దృష్టికి, స్తంభాల దృష్టికి చెదిరిపోయిన వారు కనిపిస్తున్నారు, లేదా చెదిరినట్లుగా కనిపిస్తున్నారు. కానీ వారు దేవుని మందను ఎలా చూశారంటే, 1వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తున్నాము, వారు పరమందు భద్రపరచబడిన వారుగా చూశారు. 2వ అధ్యాయం 25లో మనం చూస్తున్నాము, ఆయన వైపునకు మళ్ళినట్లుగా చూశారు. మనము గమనించినట్లయితే ఈ వాక్యాల్లో మరి దోషకృత్యాలు ఎలా ఉంటాయి? పొంచువారి దోషకృత్యములు అవి మనల్ని భయపెడుతున్నట్లే ఉంటాయి ఆపత్కాలం. వాటిని బట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని విషయాలన్నిటినీ కూడా భద్రపరిచాడు అనే ఆలోచన మనకు రావాలి. హెబ్రీ 1:5లో మనం వింటున్నట్లుగా, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను అని వ్రాయబడింది. అంటే దాని అర్థం ఏమంటే, ఏదైతే క్రీస్తు విమోచించాడో, ఏదైతే క్రీస్తు దేవునికి అప్పగించాడో, దానంతటికి క్రీస్తుని దేవుడు వారసుడిగా చేశాడు. ఎందుకంటే అసలు ఆలోచన ఏందంటే, ఎఫెసీ 1:10లో చెప్పాడు, సమకూర్చవలెనని నిర్ణయించాడు. క్రీస్తునందు భద్రం చేశాడు అనే మాట యోధా 1:1లో మనం వింటున్నాం. కాబట్టి వాటన్నిటి మీద ఆయన ప్రభువుగా ఉన్నాడు. వాటన్నిటికీ ఆయన మరి అధికారిగా ఉన్నాడు. భద్రపరిచాడు. కాబట్టి మనమందరం కూడా క్రీస్తునందు భద్రపరచబడ్డాం. మనమే కాదు, మనవన్నీ కూడా క్రీస్తునందు భద్రపరచబడ్డాయి. మీరు చూడండి, ఆదికాండం 20వ అధ్యాయంలో అబ్రహాము భార్య అయిన శారాను ఒక అన్యుడు తీసుకొని తన ఇంటికి తీసుకెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఎలా భద్రపరిచాడంటే, ఆ అన్యుడు ఆమెను ముట్టనీయకుండా, మాత్రమే కాదు, ఆమె అతని ఇంటికి తీసుకొని వెళ్ళబడింది కాబట్టి ఆ ఇంటి ఉన్న గర్భములన్నిటినీ ఆయన మూసివేశాడు. మనం ఎందుకు దోషకృత్యాలను బట్టి భయపడాలి? కారణం ఏంటంటే, ఎంత ధనమున్నా, ఎంత ఆస్తున్నా మనిషి విమోచించుకోలేడు. ప్రాయశ్చిత్తం ఎవరు కొరకు చేయలేరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి మన కొరకు ప్రాయశ్చిత్తం చేసి మనలను దేవుని కొరకు విమోచించాడు. లేవి కాండంలో రాయబడినట్లుగా రక్తములో ఉన్న ప్రాణమును బట్టి ఆయన మనల్ని విమోచించాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9లో వ్రాయబడినట్లుగా ఆయన మనల్ని కడిగాడు. ఆయన మనల్ని దేవుని కొరకు కొన్నాడు. ఇప్పుడు మనమందరం క్రీస్తునందు భద్రపరచబడ్డాం. కాబట్టి మన దృష్టికి అన్నీ కూడా చెదిరిపోయినట్లుగా కనిపిస్తున్నా, అవన్నీ కూడా ఆయన శక్తిగల అధికారంలో భద్రపరచబడి ఉన్నాయని మనం నమ్మినప్పుడే మనము పరిశుద్ధాత్మ వశములో ఉండి మాట్లాడతాం. ఆత్మవశములో ఉండి మనం మాట్లాడినప్పుడే మరి మనం ఏదైతే నమ్ముతున్నామో దాన్ని చూస్తాం. దాన్ని ఏమన్నాడంటే పేతురు 1:5లో, కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగానున్న రక్షణ అన్నాడు. ఎంత నమ్మకం మనది చూడండి. అన్నీ ప్రభులో భద్రంగా ఉన్నాయి. మన పరిచర్య భద్రంగా ఉంది. మన సంఘం భద్రంగా ఉంది. మన కుటుంబం భద్రంగా ఉంది. మన వ్యక్తిగత జీవితం భద్రంగా ఉంది. అన్నిటినీ ప్రభు కంట్రోల్లో పెట్టాడు. కానీ మనం నమ్మటం, నమ్మి మాట్లాడటం, మాట్లాడిన దాన్ని చూడటం, అది చూస్తున్నప్పుడు ఆ ప్రభు ఇలా చెప్పాడు కదా రాత్రి, అది మనం చూస్తున్నప్పుడు అంట అక్కడ అనేక మంది దూతలు కూడి వస్తారంట. పేతురు 1 1:12లో మనం చూస్తున్నాం. ఆ రక్షణ మనకు కలిగినప్పుడు, ఏ రక్షణ? ఏదైతే మనము చూడకపోయినా నమ్ముతున్నాం కదా, ఆ రక్షణ. చూడకపోయినా ఏం నమ్ముతున్నా, అందరూ వచ్చి మనకు చెప్తున్నారు, ఏం చేస్తున్నావు, చేతకాని వాళ్ళకి చూస్తా ఉన్నావు, అక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరుగుతుంది, అక్కడ ఇది అవుతుంది, ఇక్కడ ఇది అవుతుంది. ఉం? ఇవన్నీ చూపిస్తున్నప్పుడు, అవన్నీ చూస్తున్నప్పుడు మనం మన చేతులు దాటిపోయినట్లుగా, మన ఆధీనంలో లేనట్లుగా
అవి చూపిస్తూ ప్రజలు ఏం చేస్తున్నారంటే నువ్వు కంట్రోల్ చేయాలి అని చెప్పి ఏదైతే ప్రభు కంట్రోల్ చేయగలడో కంట్రోల్‌లో ఉందో దాని విషయంలో మనం నడుము కట్టుకుంటున్నాం. అది చాలా పెద్ద తప్పు. పేతురు మొదటి పత్రిక 1:13 నుంచి మనం విన్నాం రాత్రి. పేతురు ఇక్కడ ఏం చెప్పాడంటే, మీ మనస్సు అను నడుము కట్టుకోండి అన్నాడు. మనం దేనికి నడుము కట్టుకోకూడదంటే, ఏదైతే ప్రభువు భద్రం చేశాడో, స్వాధీనంలో ఉంచాడో, ఏదైతే ప్రభువు తన ఆధీనంలో ఉంచి నడిపిస్తున్నాడో, అది మనమే చేయాలని నడుము కట్టుకోకూడదు. నేను పెంటపాడు వర్తమానంలో కూడా చెప్పాను. ఒక స్త్రీ తన పురుషుని యొక్క చూపులు, తన తలంపులు కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేయకూడదు. కారణం ఏందంటే, అలా చేసేటప్పుడు మనం నడుము కట్టుకునేది అవిధేయత అయిపోయిద్ది. మరి మనం ఏం నమ్మాలంటే, మనం మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును నమ్మాలి. అదే గదా రాత్రి వర్తమానం. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము ఆఖరి 2 వచనాల్లో నుండి మనం చదువుతున్న మాటేందంటే, యేసుక్రీస్తు నామమును నమ్ముకోండి. 23 ఆయన నామం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు. ప్రభువు అంటే అర్థం ఏంటి? ఆయన అన్నిటిని తండ్రి అయిన దేవుడు కుమారునిలో సమకూర్చాడు, భద్రపరిచాడు. చాలా గుడ్డి నమ్మకంగా ఉంటది గానీ, ఇది చాలా అద్భుతమైన నమ్మకం. ఒక స్త్రీ తన పురుషుని గురించి ఎలా నమ్మాలి ఏమనంటే, మా ఆయన చూపులు, మా ఆయన తలంపులు, మా ఆయన నడతలు అన్నీ క్రీస్తులో సమకూర్చి భద్రం చేశాడు దేవుడు అని నమ్మాలి. పురుషుడు గూడా అట్లా నమ్మాలి. నమ్మినప్పుడే నువ్వు ఆత్మ విషయంలో ఉండి మాట్లాడతావు. తద్వారా నువ్వు మాట్లాడిందంతా చూస్తావు. నిజంగా మనము ఈ ఈ పడిపోయిన లోకంలో అసలు ఈ లోక మర్యాదలు ఇది ఫాలో అవటం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికి సీరియల్స్, సినిమాలు చూసే సహోదరులు ఉన్నారు. లేకపోతే ఈ లోక సంబంధమైన వాటిని ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు. అందుకనే చాలా దురానుమానాలతో కుటుంబాల్లో గడుపుతున్నారు. ఈ అనుమాన పిచ్చితో మీరు నడుము దేనికి కట్టుకుంటున్నారంటే, ప్రభు దేనిని స్వాధీనంలో ఉంచాడో అది మీరే స్వాధీనం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నేనెరిగిన కొంతమందిని నేను తెలుసుకున్నదేందంటే, వాళ్ళు ఎక్కడికెళ్ళినా గూడా లొకేషన్ హిస్టరీ జూసుకోవటం, ఎక్కడున్నావు అని అడగటం, వాళ్ళు అబద్ధం జెప్తే నువ్వెక్కడున్నావో నాకు తెలీదనుకున్నావని చెప్పటం. ఇదే గొడవలు. అనుమానపు పిచ్చితో బ్రతుకుతున్నారనమాట. ఇది ఒకవేళ విశ్వాసుల్లో ఉంటే పర్లేదు. ఇది మనం సేవకుల్లో వింటున్నాం. సేవకుడు సేవకురాలిని అనుమానించటం, సేవకురాలు సేవకుడిని అనుమానించటం. వాక్యాలు చెప్పేవారు, వాక్యాలు చెప్తున్నవారు గూడా అనుమానాలతో బతుకుతున్నారు. అంటే మీరు నడుము దేనికి కట్టుకుంటున్నారంటే, ఏదైతే ప్రభువు తన యొక్క స్వాధీనంలో ఉంచాడో, భద్రపరిచాడో, దాన్ని మీరు చెయ్యాలని నడుము కట్టుకుంటున్నారు. ఇట్లా జరిగినప్పుడు ఏం జరిగిద్దంటే, 6వ వచనం పేతురు పత్రికలో చెప్పిన ఆనందం మీ జీవితంలో ఉండదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ చాలా మంది వాక్యం వింటున్న మీరందరూ ఆలోచన చేసి చెప్పండి. ఇదివరకు మీరు దేవుని శక్తి చేత కాపాడబడే అనుభవాలను మీరు మీ శక్తి చేత కాపాడుకోవాలని ప్రయత్నం చేయలేదా? అప్పుడు మీకు రక్షణానందం ఉందా? ఇది చూడకూడదు, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు అని మనల్ని మనం అదుపు చేసుకోవటానికి మన నడుము కట్టుకున్న దినాల్లో అప్పుడు నడుమే కట్టుకున్నాం. అప్పుడు మన యవ్వన బలాన్ని ఆధారం చేసుకున్న వాళ్ళం. యోహాను 21:18. అప్పుడు మనకు మిగిలిందేంటి? రక్షణానందం ఉండదు. ఎందుకంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నంత కాలం స్ట్రెస్ ఫీల్ అవుతాం. మాత్రమే కాదు, స్ట్రెస్ ఫీల్ అవుతాం, మనం ఫెయిల్ అవుతాం. మన శక్తి మనకు గాని జయమిస్తే మన శక్తే మనకు నీతినిచ్చిద్దన్నాడు. గలతీ 3:21లో మన శక్తి మనకు జయమిస్తే మన శక్తే మనకు నీతినిస్తదన్నాడు. నీతినిచ్చిన వాడు కర్త అయితే జీవమిచ్చేవాడు కొనసాగింపు. మన నీతి, మన యొక్క జీవం 2 యేసు ప్రభువే. మన యొక్క కర్త, మన కొనసాగింపు యేసు ప్రభువే. అందుచేత మనము ఏది అదుపు చేయలేం. కాబట్టి ధనవంతుల గురించి మీరు ఆలోచన చేసినప్పుడు వారు ఎంత ధనవంతులైనా ఏ సహోదరుడికి తన సహోదరుడు ప్రాయశ్చిత్తము చేయలేడు, విమోచించలేడు. కాబట్టి మనం యేసు ప్రభువుని బట్టి అతిశయించాలి. ఎందుకంటే రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడినట్లుగా ఆయన చాలా ఆస్తిపరుడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పినట్లుగా ఆయన చాలా ఆస్తిపరుడు. మాత్రమే కాదు, ఆయన మన విమోచకుడు. 4వ అధ్యాయం 10 రూతు గ్రంథంలో చెప్పినట్లుగా
నేను సంపాదించుకొని పెండ్లి చేసుకున్నాను అన్నాడు. యేసు ప్రభు మనల్ని అందరినీ సంపాదించుకొని తనతో ప్రదానం చేసుకున్నాడు. అందుకనే మనమందరం ఎవరమంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28 ప్రకారం మనమందరం సంపాదించబడిన వారు. మనల్ని ఆయన సంపాదించుకున్నాడు. మనల్ని ఆయన విమోచించుకున్నాడు. ఆయన చాలా ఆస్తిపరుడు. ఇప్పుడు చెప్పండి, ఎంత ధనం ఉన్నవాళ్ళైనా మనల్ని కంట్రోల్ చేయలేరు. ఎంత ధనం ఉన్నవాళ్ళైనా తమ ఇంటిని కంట్రోల్ చేయలేరు. ఎంత ధనం ఉన్నవాళ్ళైనా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఇక అర్థం చేసుకోండి. నిన్న ఒక కుబేరుడు పోస్ట్ ఇట్లా పెట్టాడనమాట. నేను అతన్ని ఎరగను, కానీ అడిగాను అనమాట. ఇంట్లో పర్మిలని అడిగి తెలుసుకున్నాను. ఆ కుబేరుడు ఏం పెట్టాడంటే, నేను విరిగిపోయానని పెట్టాడు. దాని కింద ఒక ఆయన ఇలా రాశాడు ఏమనంటే, అంటే ధనవంతుడు కూడా విరిగిపోతాడా అని రాశాడు. కాబట్టి మనుషులు రాత్రి మనం విన్నట్టుగా తల తిరుగుతున్న వారుగా అయిపోయారు. ఎందుకంటే నెమ్మది లేదు. పేతురు తన పత్రిక మొదటి అధ్యాయంలో ఏమన్నాడంటే, 3వ వచనంలో జీవముతో కూడిన నిరీక్షణ గలవారమని రాశాడు. అద్భుతమైన మాట. అంటే మనం ఏదైతే నమ్ముతున్నామో అది మనకు కలుగుతుందనే నిరీక్షణ కలిగిన వారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనేది వి ఆర్ బిలీవింగ్ బికాస్ క్రైస్ట్ ఈజ్ అవర్ లార్డ్. ఆయన మన ప్రభు కాబట్టి సమస్తం భద్రంగా ఉంది అనేది మనము నమ్ముతున్నాము. అది మనకు కలుగుతుందని నిరీక్షిస్తున్నాం. ఈ నిరీక్షణనే పౌలు గారు ఏమన్నారంటే శిరస్త్రాణము అన్నారు. 5వ అధ్యాయం తెస్సలోనిక మొదటి పత్రికలో 8వ వచనం శిరస్త్రాణం. ఉందా ఈ శిరస్త్రాణం మీకు? ఈ హెల్మెట్ ఉందా? ఉం? చాలా అవసరం. ఎందుకంటే రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం లేకపోతే ఏమైపోతుందో అనే భయంతో మనం బ్రతుకుతూ ఉంటాం. కొన్ని విషయాలు వింటున్నప్పుడు, కొన్ని వార్తలు వింటున్నప్పుడు, కొన్ని దోషకృత్యాలు తెలుస్తున్నప్పుడు, అరే ఏమైపోతుందిరా బాబు అనిపిస్తూ ఉంటుంది. ఏమైపోతుంది అనే ఆలోచనలో మనం పడిపోయి, మనం ఈ దినాల్లో తలలో మరి ఇటువంటి వ్యాధి కలిగి ఉండకూడదు. మన గుండె బలహీనం కాకూడదు. అందుకే మనల్ని ప్రేమించినాడు కవచం ఇచ్చాడు, శిరస్త్రాణం ఇచ్చాడు. ముందు మీరు హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ చాలా అవసరం. ఆ హెల్మెట్ మీరు ధరించాలని ప్రభు పేరిట తెలియజేస్తారు. రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం. ఎస్, ఖచ్చితంగా నాకు రక్షణ కలుగుతుంది. ఏ రక్షణ? ఏ రక్షణ అంటే క్రీస్తులో భద్రపరచబడ్డాయి అన్ని అన్నాడు చూసారా? అది మనం చూడాలి కంటితో. అన్ని ఎలాగ ఆయన కంట్రోల్లో పెట్టాడు అనేది మనం చూడాలి. మీరు నిజం చెప్పండి, ప్రభు ఏదైతే కంట్రోల్ చేయగలడో అది మనం కంట్రోల్ చేయగలమా? చేయలేమని తెలిసిన చేయడానికి పూనుకుంటున్నారు. అదే తప్ప, అదే అవిధేయత. 13వ అధ్యాయం జకర్యా గ్రంథం 7వ వచనంలో ఖడ్గమాన గొర్రెల కాపరి మీద పడుము అన్నప్పుడు గొర్రెలు చెదరిపోతాయని చెప్పాడు జకర్యా 13:7లో. ఆ రోజు యేసు ప్రభు శిష్యుల్ని ఏమైనా కంట్రోల్ చేశాడా? శిష్యులారా మీరు అందరు ఇక్కడే ఉండాలి. ఆ? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకున్నప్పుడే శిష్యులందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. శిష్యులు అక్కడ లేరు. వాళ్ళందరూ చెదిరిపోయారు. అంతకుముందు వారు ఇచ్చిన మాట ఏంటి? స్టేట్మెంట్. ఇప్పుడు నీవు గూఢార్థంగా కాకుండా బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు మాకు అర్థమైందండి ప్రభు అన్నాడు. ఏంటి ఇప్పుడు అర్థమైంది మీకు? మీరందరూ నన్ను విడిచిపోవు గడి వచ్చింది అన్నాడు. 16వ అధ్యాయము 30లో శిష్యులు, నువ్వు స్పష్టంగా మాట్లాడుతున్నావు, గూఢార్థం లేకుండా మాట్లాడుతున్నావు. 30వ వచనంలో నీకు ఎవడు ప్రశ్న వేయలేడు, నువ్వు సమస్తం ఎరిగిన వాడివి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నువ్వు మాకు బాగా అర్థమయ్యావు, ఇక మేము నిన్ను విడిచిపెట్టాం అన్నట్టు మాట్లాడితే ప్రభు అన్నాడు, మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? మీలో ప్రతివాడు ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడి వచ్చింది అన్నాడు. గెత్సెమనే వనంలోనే ఆవిడకాడు ఇంటికి పారిపోయాడు. ఇద్దరు ఉన్నారు. అందులో ఒకడు వెనక్కి తీసి వెనకాల నుంచి వస్తున్నాడు. ఆయన కూడా ఇంటర్వ్యూ చేసింది ఒక అమ్మాయి. వెంటనే ఆయన ఎవరు నేను ఎరగను అన్నాడు. ఒక్క యోహాను మాత్రమే ఆయన దగ్గర ఉన్నాడు.
అంటే దీని అర్థం ఏందంటే వీళ్ళందరూ చెదిరిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమనుకొని ఉండొచ్చు? అంటే నేనుంటే ఏమనుకుంటాను? మీరుంటే ఏమనుకుంటారు? వీళ్ళందరూ చెదిరిపోతున్నారు అన్నట్టే ఉంటది కదా! కానీ 17 అధ్యాయం 12లో ఏమన్నాడంటే, నేను వారిని భద్రపరిచితిని అన్నాడు. నాశన పుత్రుడు తప్ప ఎవడు నశించడని చెప్పేసాడు ముందే. కాబట్టి ప్రభువు ఎలాగ ఆలోచిస్తున్నాడో మనం గూడా అలా ఆలోచిస్తేనే తప్ప, మనం ఈ దినాల్లో రక్షణ ఆనందం కలిగి ఉండలేం. దుష్టుడు మన ఆనందాన్ని కలవరపరచటానికే నువ్వు నడుము కట్టుకో చూస్తా ఉంటే ఎట్లాగా? హ్మ్. చాలా అవసరం. మీకు చాలా అవసరం. మళ్ళీ చెప్తున్నాను. మీరు ఏం చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు గానీ, మీరు చూడాల్సిందేదంటే, అదిగో మన ప్రభు మనల్ని విమోచించాడు. ఆయన మనలను భద్రం చేసుకున్నాడు. మనమందరం ఆయన యందు భద్రపరచబడు. మనకు కలిగినవన్నీ భద్రంగా ఉన్నాయి. దాన్ని ఎవ్వరు చెదరగొట్టలేరు. సో, ఇది మనం నమ్మితే మనం ఆత్మవశంలో ఉండి మాట్లాడతాం. నాకెందుకో మరలా చెప్పాలనిపిస్తుంది. యోహాను పద్మాసు ద్వీపంలో ఏమనుకోని ఎళ్ళుంటాడు? యేసు ప్రభు చనిపోతున్నప్పుడు కూడా యోహాను దగ్గరగా ఎందుకున్నాడు? అరే! శిష్యులందరూ వదిలేసారే ప్రభువుని అనుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా శిష్యులందరూ హతసాక్షులైపోయారు. సంఘాలు ఎలాగు భవిష్యత్తు ఎలా ఉంటది? ఆయనేమో 21, 22 యోహానుతో ఏమన్నాడు? నేను వచ్చే వరకు సంఘం ఉంటదని జెప్పాడు. కానీ అసలు సంఘం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటది? ఇప్పుడే అసలు సంఘం కొనసాగేటట్లేదే. అందరూ చనిపోతున్నారే. రోమీయులు యూదులను చంపేస్తున్నారు. లేదా రోమీయులు క్రైస్తవులను చంపేస్తున్నారు గదా! మరి సంఘం చెదిరిపోతదేమో, ఏమైపోతదని అనుకుంటున్నప్పుడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. 7 దీప స్తంభముల మధ్య ఆయన ఉన్నాడు అనే మాట. 7 దీప స్తంభాల మధ్యలో ఉన్నాడంటే అర్థమేందంటే ఆయన ఆధీనంలో సమస్తం ఉన్నాయి అనే మాట మనం చూస్తున్నాం. ఏమ్మా శ్యామ్ ఇంకా లేవలేదా? ఉన్నాడా? చూడండి. హ్మ్. కాబట్టి 7 దీప స్తంభాల మధ్యలో మరి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కదా! అంటే అర్థమేంటి? అన్ని సంఘాలు ఆయన వశంలో ఉన్నాయి. మాత్రమే కాదు సంఘపు దూతలు ఎక్కడున్నారన్నాడు? ఆయన కుడి చేత ఉన్నారు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలని చెప్పాడు. మీరు నమ్మగలరా? అన్నీ ప్రభు కంట్రోల్‌లో ఉన్నాయని? నమ్మగలిగితే మీరు ఖచ్చితంగా ఆత్మ వశములో ఉండి మాట్లాడతారు. అదే చెప్పాడు 49వ కీర్తన 3వ వచనం. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. నిజంగా మనం పరిశుద్ధాత్మ వశంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు మాట్లాడే మాటలకి ఎవరో చెదరగొడుతున్నారు, అన్నీ చెదిరిపోతున్నాయి అనే భయంలో నుండి మనం వింటున్న వాటిని బట్టి మన మనస్సు కలతపడి, అది కల్మషం చెంది, ఆ అపవిత్రమైన మనసుతో మాట్లాడే మాటలు చాలా తేడా ఉంటాయి. మన ధ్యానాలు ఎలా ఉండాలంటే ఈ దినాల్లో చాలా ఉన్నతంగా ఉండాలి. మీకు నిర్గమాకాండం గుర్తొస్తుందా? ఫరో ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వాళ్ళు ఏమయ్యారంట? వాళ్ళు విస్తరించారు, ప్రబలారు. 20వ వచనం. ఆ జనం విస్తరించి మిక్కిలి ప్రబలింది. ఏ దినాల్లో అంటే ఫరో వారిని శ్రమ పెట్టి కొలది 12వ వచనం. వారు విస్తరించిపోయారు. మనం గూడా శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు మన ధ్యానాలు అంతకుముందు కంటే ఇంకా అద్భుతంగా ఉండాలి. అంతకుముందు మనకొచ్చిన తలంపుల కంటే విజ్ఞాన విషయాలు మాట్లాడాలి. మన రివలేషన్స్ ఇంకా డెప్త్‌లోనికి వెళ్ళిపోతూ ఉండాలి. అట్లా ఎప్పుడు జరుగుతదంటే వెన్ యూ ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. వెన్ యూ ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. యూ హావ్ టు బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. ప్రభు యొక్క స్వాధీనంలో సమస్తం ఉందన్నప్పుడే మనం ఆత్మవశంలోండి మాట్లాడతాం. అనుమానంతో భార్యని పట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేస్తే, అనుమానంతో భర్తను పట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకా చెయ్యి దాటిపోద్ది పరిస్థితి. ఎందుకు దాటిపోద్దంటే ఇక్కడ
విజ్ఞాన విషయం మాట్లాడితే దానివల్ల నువ్వు మాట్లాడింది కలుగుతుంది. ఇక్కడ నువ్వు హృదయ ధ్యానం పూర్ణ వివేకం కలిగిందై ఉంటే నువ్వు నిరీక్షించింది కలుగుతుంది. కానీ అక్కడ నువ్వు మాట్లాడే దాని వల్ల ఏమి కలగదు. మనకు ప్రభువు ఏం చేశాడు? కుమారులనే అధికారం ఇచ్చాడు. యోహాను 1:12. కుమారులనే అధికారం ఇచ్చాడంటే అర్థం ఏంటి? మన ఈ లోక సంబంధంలాగా జరుగుతున్న వాటిని మాట్లాడకూడదు, జరగవలసిన వాటిని మాట్లాడాలి కదా. ఏం జరుగుతున్నాయో మాట్లాడడానికి ఈ లోక సంబంధాలు ఉన్నారు, కానీ జరగవలసిన వాటిని మాట్లాడటానికే ప్రభువు మనకు అధికారం ఇచ్చాడు. అందుకనే మనకు సృష్టికర్త ఆత్మ మనలో ఉన్నది. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 15లో అన్నాడు, అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. ఎట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై? 5వ వచనం, అంధకారములో నుండి వెలుగు కలుగునుగా కని పలికిన దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. ఈ సమస్తాన్ని ఎలా సృష్టించాడో ఆ స్పిరిట్ ను మనకి ఇచ్చాడు. ఇదే మన అధికారం. అందుకని అంటాడు, మంటి ఘటాల్లో ఉన్న మహిమైశ్వర్యం అంటాడు దాన్ని. మంటి ఘటాల్లో ఉన్న మహిమైశ్వర్యం ఏంటి? మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ. ఆ సృష్టికర్త ఆత్మ అన్నమాట. ఎవ్రీథింగ్ క్రియేటెడ్ బై ద స్పిరిట్. ఆ స్పిరిటే మనలో ప్రభు ఉంచాడు అనమాట. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయంలో 7లో అన్నాడు, మంటి ఘటములలో ఐశ్వర్యం గలవారు. అర్థమైందండి? ఈ ఐశ్వర్యాన్ని ఉపయోగించండి, ఈ ఐశ్వర్యాన్ని ఉపయోగించండి, మాట్లాడండి. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడేసి ఆ తర్వాత క్షమాపణ చెప్పి నేను ఇంకోసారి ఇలా మాట్లాడను, తప్పైపోయింది అని అనటం, మళ్ళీ దురాత్మ వచ్చినట్టు సౌలు మీదకి మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడేయటం, ఇట్లాంటి చేష్టలన్నీ చేస్తే మొత్తం కాలిపోతుంది అనమాట. ఎందుకు? యాకోబు పత్రికలో ఏం చెప్పాడు? నాలుక అగ్ని. 5వ వచనంలో అది విస్తారమైన అడవిని తగలబెట్టింది. పిచ్చోళ్ళలాగా అన్నిసార్లు కాల్ చేసుకొని ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసి మొత్తం అన్ని చల్లార్చుకొని మళ్ళీ కాల్ చేసుకొని మళ్ళీ ఫోన్ చేసుకుంటారు. ఎన్నిసార్లు కాల్చుకుంటారు అట్లా? ఎందుకు నోరు అదుపులో ఉండట్లేదు? కారణం ఏంటంటే, నోరు అదుపులో ఉండాలంటే మీరు ఆత్మ అదుపులో ఉండాలి. మీరు ఆత్మ అదుపులో ఉండాలంటే అన్నీ ప్రభు అదుపులో ఉన్నాయని నమ్మాలి. ప్రభు అదుపులో లేనివి ఏమున్నాయి? ప్రభు అదుపులో లేనివి ఏమీ లేవండి. ఎందుకంటే ఆయన సమస్తమునకు వారసుడు. సమస్తం ఆయన యందు ఏకముగా సమకూర్చబడింది. అర్థమైందా? అమితానికి ఒక చక్కని ఆలోచన వచ్చిందంటే, అంటే మీరు ప్రార్థన చేయండి. అందుకే చెప్పాను. మొన్న వాళ్ళు ఫంక్షన్ హాల్లో వాళ్ళ అమ్మాయి సందర్భంగా మీటింగ్ పెట్టారు అనమాట. అదే ప్రతి 2 నెలలకోసారి పెడితే బాగుంటది కదా. అట్లనే అందరం ఇక్కడే ఫంక్షన్ హాల్లో సేవకులందరూ గ్యాదర్ అయితే బాగుంటది కదా. ఎంత అవుతుంది? మహా అయితే ఎంతే అవుతుంది కదా. పెడితే వారు నాతో చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఫస్ట్ నేను తెలంగాణ ఆదిలాబాద్కి ప్రసాద్ పాల్ బ్రదర్ వాళ్ళ ఇంటికాడ స్తుతిగూడికి వెళ్ళినప్పుడు ఒక లాడ్జ్లో ఒక సేవకుడు వచ్చి ఇలా చెప్పాడు అనమాట. ఏమనంటే, అసలు నువ్వు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కుదరదు అన్నాడు. ఇంకోసారి అడుగు పెట్టాలంటే మాకు ఫోన్ చేసి రమ్మన్నాడు. తింగరమోహన్ తెలియని సంగతి ఏంటంటే, ఆడ సంగారెడ్డిలో కూడా పరిచర్య జరిగింది, హైదరాబాద్లో కూడా సంఘం ఏర్పడింది. మాత్రమే కాదు, ఆదిలాబాద్లో కూడా సంఘం ఏర్పడి ఇన్ని దినాలు ప్రభు కృప చూపించాడు. కాన్ఫరెన్స్కి ప్రభు ద్వారం తెరిచాడు. ఈరోజు కరీంనగర్లో, తెలంగాణలో ప్రభు పరిచర్య విస్తరింప చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ మంచి హృదయం గల వ్యక్తులు ఉన్నారు. చూసారా? ఈ ఉదయకాలం మనం చదివిన వాక్యం ఏముందంటే, 49వ కీర్తనలో స్వాతిశయ పూర్ణులు ఉన్నారంట, వారిని యథార్థవంతులు ఏలుతున్నారంట. హల్లెలూయా. స్వాతిశయ పూర్ణులు అంటే ఏంటి? ఎప్పుడు గర్వపు మాటలు మాట్లాడుకునే వ్యక్తులు ఉన్నారు, కానీ వారిని యథార్థవంతులు ఎప్పుడు ఏళ్తారు. హైదరాబాద్ కాన్ఫరెన్స్ అంత సక్సెస్ అవటానికి కారణం ఏంటి తెలుసా? అక్కడ ఉన్న వ్యక్తులందరూ చాలా యథార్థ హృదయులు. ప్రభు కృపను బట్టి వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థాయికి చెందినవారు, కానీ వాళ్ళలో గర్వం లేదు. వాళ్ళు అతిశయంతో ఏది మాట్లాడరు. మీరు సతీష్ అన్నను చూడండి, లాజరస్ అన్నను చూడండి,
శ్రీధర్ అంకుల్ చూడండి, ఆంటీని చూడండి, అలాగే సిస్టర్ గారిని చూడండి. ప్రభు వాళ్ళకి అందరికీ వాక్యం నేర్పించి వాళ్ళు ఎంత తగ్గించుకుంటారంటే, అంటే మనం ఎక్కడో ఉన్నోడిని చూడక్కర్లేదు, మనతో మాదిరిగా ఉండే పిల్లల్ని చూడొచ్చు. సందీప్ అన్నను చూడండి, వీళ్ళందరూ కూడా మనకి ఏం చెప్తున్నారంటే వాళ్ళు స్వాతిశయ పూర్ణులు కాదు, యథార్థవంతులు. మరి ప్రభు కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు కదా? తెలంగాణలో పరిచర్య విస్తరిస్తుందండి, మీరు నమ్మండి. అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఆయన కంట్రోల్లో ఉండి ఇప్పుడు ఇందాక ప్రార్థన చేశారు కదా, ఏమని చేశారు? సమస్తము ఆయన యందు సమకూర్చబడింది. నెక్స్ట్ వచ్చిన ఏంటి? ఆయన చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలు జరిగిస్తాయి. ఈ నిర్ణయం నమ్మితే కార్యాలు జరుగుతాయి. ఈ నిర్ణయం నమ్మకపోతే మీరు కార్యాలు మీరే ఆపేస్తారు. ఎందుకంటే మీరు నడుము దేనికి కట్టుకుంటారు? ఆయన ఏది కంట్రోల్ చేస్తున్నాడో అది మీరు కంట్రోల్ చేయాలనుకుంటారు. ప్లీజ్, మీ ఫోకస్ని డిస్టర్బ్ చేస్తున్నాడు దుష్టుడు, మీరు డిస్టర్బ్ అవ్వకండి. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ ఏదో జరిగిపోతుంది, అక్కడ చూడు అది అక్కడ ఏదో జరిగిపోతుంది. అట్లాంటి వాటికి మీరు అటు ఇటు చూడకండి. ప్రభు మిమ్మల్ని ఎక్కడ పిలుస్తున్నాడు అక్కడికి వెళ్ళిపోండి. ఆయన మాసిదోనియాకు పిలుస్తున్నాడు, వెళ్ళిపోండి, అక్కడ పని చేయండి. మాసిదోనియా దేశస్థుడు ఒకడు పిలుస్తున్నాడు, వెళ్ళిపోవాలి. నేను 2014లో ఫస్ట్ టైం నేను ప్రభు ఇచ్చిన విజన్ బట్టి ప్రతి ఉదయకాలం జూమ్ మీటింగ్ ఇప్పుడు ఎలా జరుగుతుందో ఇదే టైంకి నేను సుమారు ఒక 40 మంది యవనస్తులందరినీ గ్రామంలో పోగు చేసి ప్రతి ఉదయకాలం 5 గంటలకు మీటింగ్ పెట్టేవాళ్ళం అనమాట. 2014లో నేను 13లో బీటెక్ కంప్లీట్ అయింది. 14లో ఈ పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళందరూ రోజు ఉదయకాలం వచ్చి వాక్యం వినేవారు. కొంతకాలం తర్వాత మరి వారి తల్లిదండ్రులు ఏం చేశారంటే, అరే మన చర్చిలో ఉన్న జనం అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారని వారి సేవకులు చెప్పిన మాట విని ఈ యవనస్తులు వాస్తవంగా అక్కడికి వెళ్ళరు, సంఘాలకి వెళ్ళరు. కానీ ఆ సేవకులు ఏం చెప్పారంటే తల్లి ఒక చోట పిల్ల ఒక చోట ఉండకూడదని చెప్పారని పిల్లలందరిని ఆపేశారు అనమాట. చాలా మంది వరకు ఆగిపోయారు, కొంతమంది వస్తున్నారు. సుమారు 2 నెలల తర్వాత జరిగింది ఇది. అప్పుడు ఏం చేశానంటే నేను బాధపడుతున్నాను అనమాట, ఇది ఎందుకు ఎట్లా జరుగుతుందని. అయితే బైబిల్ క్లాస్లో నేను వాక్యం చెప్తున్నాను అనమాట. ఆ బైబిల్ క్లాస్లో వాక్యం దేని గురించి వచ్చింది ఆ రోజు అంటే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం నుండి వచ్చింది. ఆ 16వ అధ్యాయంలో ఏముంది? ఇక ఆసియాలో వాక్యం చెప్పొద్దు, మీరు మాసిదోనియాకు వెళ్ళండి అని వచ్చింది. ఆ రోజుకి ఆ రాత్రికి నేను బ్యాగ్ సర్దుకొని ఆ రాత్రి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈరోజు మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఈ శుక్రవారం రాత్రి కొత్తపేట కదా, అదే కొత్తపేటలో మేడీస్ ఇన్స్టిట్యూట్ ఎదురుగుండా ఉండే సందులో ఇప్పుడు సియోన్ చర్చ్ అని ఉంది కదా, ఆ వాళ్ళదే సియోన్ చర్చే. ఆ సియోన్ చర్చ్లో నేను బైబిల్ క్లాస్ స్టార్ట్ చేశాను అన్నమాట. నేను ఒక ప్రక్క అక్కడ చదువుతూ ఈ బైబిల్ క్లాస్ స్టార్ట్ చేసి తిమోతి పత్రిక నుంచి వర్తమానాలు చెప్తున్నప్పుడు 17 మంది యవనస్తులు వారు ప్రతి దినం కూడా ఆసక్తిగా వాక్యం వినేవారు. వాళ్ళు కర్నూలు నుండి, కాకినాడ నుండి, అన్ని ప్రాంతాల నుండి వచ్చిన ఒక మంచి విశ్వాసులు ఏర్పడ్డారు. వారు ఇప్పటికీ వాళ్ళు పరిచయం చేస్తున్నారు వాళ్ళు ఉన్న ఏరియాస్లో. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎక్కడికో పంపించడానికే కొన్ని పరిస్థితులు ఏర్పాటు జరిగింది. కానీ అన్నీ ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. అన్నీ ఆయన కంట్రోల్లో నుండి చేస్తున్నాడు. అది మీరు నమ్మకపోతే మీరు నడుము కట్టుకొని చేసే ఏ పని వర్ధిల్లదు. ప్రభు లేడు, నా మాట ఎవడో వినడు అనుకున్నాడు పేతురు. ప్రభు లేడు, నా మాట ఎవడో వినడు అనుకున్నాడు. కానీ మరి యోహాను సువార్త 21వ అధ్యాయంలో యోహాను పేతురుకి ఏం చెప్పాడు? అదిగో ఆయన ప్రభు సుమి అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? ఇంకా సమస్తం ఆయన కంట్రోల్లోనే ఉంది అని చెప్తున్నాడు 21. అప్పుడు తెలుసుకున్నాడు. అంటే ఏమనంటే వస్త్రహీనుడై ఉన్నాను అని. వస్త్రహీనుడు అంటే అర్థం ఏంటి? అంటే ప్రభు దగ్గర నుంచి ఎంతగా తొలగిపోయాడంటే వస్త్రాన్ని కూడా పక్కన పెట్టి చేపలు పట్టడంలో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎందుకంటే ఇంక నేను వీళ్ళని కంట్రోల్ చేయలేను, సమస్తం కంట్రోల్లో లేదు, నా మాట ఎవడో వినడు అనుకున్నాడు. అట్లనే మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇంకెందుకులే అన్న నేను జూమ్లో జాయిన్ అవను, ఇంకెందుకులే అన్న నేను లైవ్కి రాను, ఇంకెందుకులే అన్న కొంతకాలం ఆగుతాను. ఎవరన్నా అన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ? అంటారు. ఆ జబ్బు ఒక్కొక్క నెలలో వస్తుంది ఒక్కొక్కరికి.
ఆ జబ్బు వచ్చినంతకాలం ఆ జబ్బుతో ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ వచ్చి సాక్ష్యాలు చెప్పేస్తారు. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇదే జబ్బుతో బాధపడతారు. ఈ జబ్బు మీకు రాకుండాను గాక యేసు ప్రభు నామమున. ఇంతవరకు రాకపోతే దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చింది ఈ జబ్బు అంటే మనం అనేసుకుంటాం అన్నమాట. అన్ని చేతులు దాటిపోయినాయి. నా వశంలో ఏది లేదు అనుకుంటాం. అలా అనుకుంటే మనం చేసే పని ఏందంటే బట్టలు కూడా లేకుండా పని చేసేస్తున్నాడు. చెమటలు కార్చేస్తున్నాడు. చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తున్నారు శిష్యులు ఏమని తెలుసా? ఏంట్రా బాబు మన పేతురాన్ని ఇంతలా ఫెయిల్ అయిపోతున్నాడు. ఎప్పుడు ఇంతలా చూడలేదు. ఒరేయ్ అటేంట్రా వల, ఇటేంట్రా వల అరిసేస్తున్నాడు అనమాట. ఈ కేకలకు కూడా ఎవడు పెద్ద పట్టించుకోవట్లేదు. ఎందుకు? రాత్రంతా చేసింది అదే కదా! అటు ఇటు అన్ని చోట్ల వేసాం. విషయం ఏందంటే అన్ని కంట్రోల్‌లో లేవని నడుము గట్టుకున్నాడంట. 21:18లో ప్రభు చెప్తున్నాడు. నీవు యవనుడివై ఉండి నీ ఇష్టం కోసం నీ నడుము కట్టుకుంది. యవ్వనం ఏంటి? ఇప్పుడు కొంతమంది దగ్గర ఉన్న డబ్బులే యవ్వనం. ఈ డబ్బులు చూసుకొని మనం ఏదైనా చేయొచ్చని సాగిపోతున్నారు. ఎంత నష్టపోతున్నారు చూసారా మీరు? తిమోతి పత్రికలో 6:6లో ఏమన్నాడు? భక్తి లాక్కొని ముందు కొనసాగితే మాత్రం మీరు నష్టాన్నే చూస్తారన్నమాట. హ్మ్. ధనమును నమ్ముకొని దగా పడ్డాను. బలమును నమ్ముకొని భంగపడ్డాను. ఆఖరికి తెలుసుకుంటున్నాం మనం. చాలా కాలం దాటిని నమ్మి ముందుకెళ్ళి మనం తెలుసుకుంటున్నాం. దెబ్బలు తిని తెలుసుకుంటున్నాం. ఆరోగ్యాలు దెబ్బతిని తెలుసుకుంటున్నాం. నష్టపోయి తెలుసుకుంటున్నాం. కానీ మీకెవరికీ ఇవన్నీ సంభవించకుండానే ప్రభు ఈ ఉదయకాలం మీతో మాట్లాడాలని ప్రభు అనుకుంటున్నాడు. ఎందుకంటే 20 వచనంలో అన్నాడు, ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారన్నాడు. పేతురే రాశాడు వీళ్ళ గురించి. ఏమని రాశాడు తెలుసా మీకు? హ్మ్. పేతురు తన రెండో పత్రికలో ఏం రాశాడు? వివేక శూన్యములకు మృగములు అన్నాడు. 12వ వచనం 2:12. వివేక శూన్యములకు మృగములు. ఏ మృగాలు? వివేక శూన్యములకు మృగాలు. ఘనత నొంది ఉండి బుద్ధిహీనులు అయితున్న వాళ్ళు ఉన్నారంట. వాళ్ళంటే నశించు జంతువులను పోలి ఉన్నారు. నా వైపు చూసి చెప్పండి మీరు. ఆ 2000 పందులు ఏమైనాయి? ఆ 2000 పందుల సంగతి ఏంటి? పందుల సంగతి అని ఉంది. ఎప్పుడైనా వాక్యం చెప్పేవాళ్ళు పందుల సంగతి అని హెడ్డింగ్ పెట్టుకొని వాక్యం చెప్పండి. ఎందుకంటే మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఉంది. ఆ స్వస్థ చిత్తుడై కూర్చున్న వాడిని చూశారంట. రెండోది ఏంటంటే ఆ పందుల సంగతి అని ఉంది 16వ వచనంలో. ఏమైంది ఆ పందుల సంగతి? ఎన్నిసార్లు తెలుసు మనకి దెయ్యం పట్టినప్పుడల్లా ఇలాగ చేస్తదని. తెలిసినా వెళ్ళి పట్టు అని దాన్ని పట్టించుకొని అందులో పోయి మళ్ళీ వచ్చి బాధపడుతున్నారా? ఎన్నిసార్లండి పందుల సంగతి తెలీదా మీకు? ఇంక చెప్పండి. లోకాసు వార్త 15లో పందుల దగ్గర ఉన్నవాని సంగతి ఏంటి? పందుల సంగతి ఏంటి? పందుల దగ్గర ఉన్నవాని సంగతి ఏంటి? మీ సంగతి ఏంటి ఉదయకాలం? ఎన్నిసార్లు పట్టించుకుంటారు దెయ్యాన్ని? ఘనత నొంది ఉండి బుద్ధిహీనులవుతే నశించు జంతువులని పోలి ఉంటారు. వారైతే పట్టబడి స్వభావ సిద్ధంగా చంపబడుటకే పుట్టిన వివేక శూన్యములైన మృగాల వలె ఉన్నారు అనే మాట 2వ పత్రికలో పేతురు రాశారు. మీకెవరికి అట్టిది సంభవించకుండును గాక. ఎందుకంటే మరి మనము ఘనత వహించిన వాళ్ళం కదండి. పాటలు పాడతాడు ప్రశాంత్ అంటారు. ఇంటికెళ్ళి చూస్తే ఆ పందుల సంగతి ఎలా ఉంది, ఆయన సంగతి ఎలా ఉందనుకోండి. బీభత్సం అయిపోతున్నాడు అనుకో దెయ్యం బట్టి. ఈటిసిరేస్తున్నాడు అనుకోండి వాళ్ళ ఆవిడ మీద. మనం చూసామనుకోండి ఏమంటాం? ఊరుకోండి బాబు ఏం పాట పాడుతున్నాడు. ఘనత వహించి ఉండి బుద్ధిహీనుడయ్యాడు అంటాం మనమా? మరి మీ గొడవ అంతే, మా గొడవ అంతే, అందరి గొడవ అంతే, ఎవరి గొడవ అంతే. ఈ గొడవ మీకు అందరికి ఉండకూడదని ఈ ఉదయకాలం ప్రభు వర్తమానంలో మనం వింటున్నాం. కాబట్టి ఎంత ధనం ఉన్నా ఎవరు ఎవరిని కంట్రోల్ చేయలేరు. ఎంత ధనం ఉన్నా ఎవరు ఎవరిని అదుపు చేయలేరు. ఏనా భానుశ్రీ అన్న, నెలకి 2000 కొడితే అందరు సేవకులు అదుపులో ఉంటారా తెలంగాణలో? ఉం? అంతకంటే ఎక్కువ పెట్టేవాడు వచ్చాడంట. అంతకంటే ఎక్కువ పెట్టేవాడు వస్తే 30 మంది సేవకులు ఇంకొకటి చోట చేరారంట. ఇప్పుడు బాధ ఏంటంటే పెట్టిన మీటింగ్కి సేవకులు ఎవరు రాలేదంట. ఎందుకు రాలేదు? అంతకంటే ఎక్కువ ఇచ్చేవాడు వర్షం వెళ్ళిపోయారు. అందుకనే ప్రభు అందులోంచి పూర్తిగా ప్రక్షాళన చేసి విమోచించి కొంతమందిని ప్రభు ఇందులో గెలిపాడు.
ప్రభుకు స్తోత్రం. అయితే ఇప్పుడు మనం ఏమనుకోకూడదంటే మన నెల నెల ఎంత ఎత్తే అందరూ మన కంట్రోల్లో ఉంటారని. అటువంటి ఏమి జరగకూడదు. అందరూ యేసు ప్రభు కంట్రోల్లోనే ఉంటారు. ఎందుకు ఉంటారంటే ఆయన సమస్తమునకు వారసుడు. ఆయన అన్నిటిపైన అధికారి. ఆయన ప్రభువు. కాబట్టి ఆత్మవశంలో ఉంటే మీ నోరు విజ్ఞాన విషయాలు పలుకుతది. పలికిన ప్రతిదాన్ని మీరు చూస్తారు. అన్నీ చేయి దాటిపోయినట్టుంటే మాత్రం మీరు మాట్లాడే మాటల వల్ల ఇంకా అందరూ అవివేకంగా మిమ్మల్ని గమనించేస్తారు. అరెరే! ఏందిరా బాబు పేతురన్నకే ఏం పడట్లేదని గమనిస్తారు. అట్లా గమనించినప్పుడు గుడ్డేసుకో పైన అని చెప్పారంట పేతురుకి. పైన బట్టేసుకో నువ్వు. బట్టలు లేకుండా ఏంది? ప్రభు వచ్చాడు ఆల్రెడీ. అదిగో ఆయన నిన్ను చూస్తున్నాడు అని చెప్పాడు. చెప్తున్నప్పుడు పేతురు వెంటనే సముద్రంలోకి దూకాడన్నమాట. ఎంత షేమ్ ఫీల్ అయి ఉంటాడు పేతురు. ఎందుకు అంత షేమ్ ఫీల్ అయ్యాడు? ఇప్పుడు ఒక భయం. ఈ దెయ్యమా నన్ను పట్టింది. వదిలేసిన తర్వాత ప్రభు వదులుతాడా? ప్రభు వదలడు. నీకెందుకు పట్టిందని అడుగుతాడు. ఎందుకంటే అంతకుముందు ఏం చెప్పాడు? సీమోను పేతురు, సీమోను సీమోను సాతాను నిన్ను కోరుకున్నాడు. కాబట్టి నువ్వు అది వదిలిపోయిన తర్వాత నువ్వేం చేయాలి? నీ సహోదరులను స్థిరపరచమంటే లూకాసు వార్త 22:31 సాతాను నిన్ను కోరుకున్నాడు, నిన్ను పట్టుకుంటాడు. తర్వాత నువ్వు సహోదరులను స్థిరపరచమంటే ఆ తర్వాత కూడా పట్టుకునేటట్టు చేసుకున్నాడు. ఫస్ట్ ఎక్కడ పట్టుకున్నాడు? గెత్సేమనే వనంలో చెవి తెగ నరికింది పేతురు కాదు, సాతాను పట్టాడు. నేను ఆయన్ని ఎరగనన్నప్పుడు అబద్ధం ఆడినప్పుడు ఎవరు మాట్లాడారు? పేతురు కాదు. మరి ఎంత జరిగిన తర్వాత యేసు ప్రభు మృతుల్లో నుండి లేచి అప్పటికే 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఇది మూడోసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈ మూడోసారి ప్రత్యక్షతకు ముందు కూడా పేతురుని ఎవరు పట్టారు? నేను చేపలు పడతానని వెళ్ళిపోయాడు. అంటే ఎవరు ఇతడు? మరలా అస్థిరుడైపోయాడు. భయమేస్తా ఉంటది కదా! ప్రభు వచ్చి ఏం క్లాస్ పీకుతాడు? ఆ సముద్రంలోంచి బయటకు వస్తున్నాడే గాని కనీసం ఆయన నన్ను సీక్రెట్‌గా అడిగితే బాగుండు. జూమ్ మీటింగ్‌లో అందరి ముందు నన్ను తిడతాడు. అందుకనే పేతురు అంటాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవే ఎరుగుదువు అంటాడు. సౌలు కూడా వచ్చి పెద్దగా చెప్తున్నాడు వందనాలు. ఇంతకుముందు మామూలుగా చెప్పేవాడు. పెద్దగా ఎందుకు చెప్తున్నాడు? సమూయేలు ఏం క్లాస్ పీకుతాడు అని. పేతురు కూడా అంటున్నాడు, నీవు అన్ని ఎరుగుదువు ప్రభా. అవును నాకు తెలుసు, అన్నీ తెలుసు కానీ ఏంటి నువ్వు అని అన్నాడు. అన్నీ తెలుసు, అన్నీ ఎరిగిన వాడు మనతో మాట్లాడతాడు. ఈ ఉదయకాలం ఈ వర్తమానం మాట్లాడుతున్నప్పుడు కూడా ఏంట్రా బాబు నన్నే తిడుతున్నట్టు అనిపిస్తుందంటే ఆయనకు అన్నీ తెలుసు. యోహాన్ 2:24 ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు. ఎవరో నా గురించి చెప్పారు అనుకోవద్దు. ఎవడనో తన గురించి ఆయనకు సాక్ష్యం ఇచ్చుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా లేదు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి అందరు వినండి. ఈ ఉదయకాలం వర్తమానంలో మనం గమనిస్తున్నాము. ధనము చేయలేని పని ప్రభు చేయగలడు. అందుకని మన ప్రభు పేరేంటి తెలుసా? పేతురు పత్రికలో విశ్వసించుచున్న మీకాయన, చెప్పండి, విశ్వసించున్న మీకాయన అమూల్యమైన అమూల్యమైన వాడు అనే మాట మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 7. ఎందుకు ఆయన అమూల్యమైన వాడు మనకంటే? అసలే ఆయన కంట్రోల్ నుండి ఆయన ఇన్ని కార్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ అమూల్యమైన కార్యాలు కదా. మనం ఒక్కదానికన్నా వెల చెల్లించగలమా? మనం ఏం పడతాం? నీవు చేసిన మేలుకు, నువ్వు చూపిన కృపలకు వందనం వేసేయని పడుతున్నాం అంతే. ఉం? లేకపోతే వందనాలు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా అంటాం అంతే. వందనాలు తప్ప మనం ఏం చేస్తున్నాం? మన స్తుతులు చెల్లించడం తప్ప మనం ఏం చేయలేం. ఎందుకంటే ఆయన చేసే కార్యాలు అమూల్యమైనవి. ఫ్రెండ్స్ అన్నకి నేను చాలా కాలం నుంచి ఫోన్ చేసేవాడిని తెల్లవారుజాము. ఎందుకంటే అలవాటు లేదు కదా. ఉదయకాలం ఇలాంటి జూమ్ మీటింగ్లు అలవాటు ఉండదు. కానీ ఆయన కొన్ని రోజుల నుంచి నేను ఫోన్ చేయకుండానే జాయిన్ అయిపోతున్నాడు తెల్లవారుజాము. నాకంటే ముందే నేను ల్యాప్టాప్ ఆన్ చేసుకునే ముందే ఆయన ఉంటున్నాడు. పీటర్ ప్రిన్స్ గారిని మా అత్తగారు చూసిందంట. మా అత్తమ్మ చూసి అడిగిందంటే, మీరు హనీ జాన్సన్తో ఉంటారు కదా, మీరు వీడియోస్ చేశారు కదా అని అంది. అసలు అన్న ఛానల్ ఓపెన్ చేసి చూస్తే అన్న చేసిన షార్ట్ వీడియోసే 60K వ్యూస్, అంత పెద్ద పెద్ద వీడియోలు ఉన్నాయి. చాలా మంది ప్రజలకు ఆయన తెలుసు. ఎందుకు మా అత్తమ్మకు కూడా తెలుసు అన్న సంగతి నాకు తెలియదు. మా అత్తమ్మ అడుగుతుందంట, మీరు వాళ్ళతో ఉంటారు కదా అని. మరి బ్రదర్కి ఎవరు చెప్పారు ఈ వర్తమానాలు? ఆయనకి ఎవరు చెప్పలేదు. ఆయనకి ప్రభు ఈ వర్తమానం చేరవేశాడు.
అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే అనకాపల్లి దాకా ప్రభు ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఇప్పుడు రవీంద్ర బ్రదర్ జాయిన్ అయ్యాడు కదా, ఆయనది ఎక్కడ? శ్రీకాకుళం కదా. జాన్ పాల్ ఉన్నాడు, ఎక్కడున్నాడు? పార్వతీపురం. ఎక్కడ పార్వతీపురం, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ అనకాపల్లి కదా. ఈ ప్రాంతాలన్నిటిలో ప్రభు యొక్క కార్యాలు ఉన్నాయి కాబట్టి ఇవి ఆయన మనకు అమూల్యమైన వాడు. డబ్బులుంటే చేయగలం ఈ పని మనం? ఏమన్నా డబ్బులుంటే చేయగలమా? మీరు డబ్బులుంటే చేద్దాం అనుకుంటేనే పేతురులాగా అయిపోతారు. ఏ శాప మిమ్మల్ని మీ దగ్గరలో కూడా రాదు. అది అది మిమ్మల్ని లోపు చేసేస్తుంది. అది ఆ చేపలు ఒక్కొక్కటి పట్టుకొని పేతురు అంటాడు, మీరు రాత్రి అంతా ఎక్కడ తిరిగారే, పరువు మొత్తం తీసి పడేశారంటే, నువ్వు ప్రభు మాట ఏం లేదు, మేము నీ మాట ఏం లేదు అంటారు అంతే. కాబట్టి డబ్బులుంటే జరగదు పని. ఖచ్చితంగా మనం అందరం నమ్మాలి, మన ప్రభు మనకు అమూల్యమైన వాడు. ఆయన అమూల్యమైన కార్యాలు జరిగిస్తాడు. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు మిమ్మల్ని అలాగూ నడిపించును గాక. ఎందుకంటే ఘనత నొందుండి కూడా కొన్నిసార్లు మనం బుద్ధిహీనులు అయిపోతాం. నశించు జంతువులను మనం పోలి ఉంటాం అన్నమాట. కొన్నిసార్లు మనం ఏం ఆలోచిస్తున్నామో మనం మాట్లాడితే తెలిసిపోద్ది. రాత్రి నేను వర్తమానం చెప్పాను కదా, తిరిగి వస్తున్నప్పుడు ఆ, ఒకసారి అది కారులో లైట్ వెలిగింది చూడండి అన్నారు. ఫ్యూయల్ రిజర్వ్ లో పడింది. నా బ్యాగ్ ఆల్రెడీ అంతకుముందు చెక్ చేశారనమాట, ఏమున్నాయి అందులో అని. ఇంట్లో వాళ్ళు చెక్ చేశారు. అందుకని ఏమంటున్నారు, ఇప్పుడు డీజిల్ వద్దు, రేపు కొట్టిద్దామన్నారు. ఇప్పుడు డీజిల్ వద్దు, రేపు కొట్టిద్దాం అన్న తర్వాత, లేదు 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 ఇప్పుడే కొట్టిచ్చేద్దామని కొట్టిచ్చేసాం. బయలుదేరాం. కొంచెం ముందుకు వచ్చాక మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే, స్కూల్ ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అని అనుకుంటున్నారు. అయ్యే ఫస్ట్ టర్మ్ ఎవరు, మన ఇస్రాయేల్ అన్న కొడుకు అంట ఫస్ట్ టర్మ్ 24,000 కట్టాలంట. ఇవన్నీ చెప్తుంది నా భార్య. ఫస్ట్ టర్మ్ 24,000 కట్టాలంట, 2 సార్లు కట్టాలంట. ఫ్రూటీకి 13,000 అంట, 3 సార్లు కట్టాలంట. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఇవన్నీ ఆలోచిస్తున్నారు కాబట్టి అవన్నీ మాట్లాడుతున్నారు. నిజంగా మనం డబ్బుల గురించి ఆలోచించుకుంటూ ఉంటే కార్యాలలోనికి మనం వెళ్ళలేం. కానీ అమూల్యమైన వాడు మన ప్రభు అని మనకు తెలిస్తే గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఆయన చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలు జరుగుతాయి. ఈరోజు నేను ప్రోగ్రామ్ చెప్పాను అనమాట. ఉదయం మనం బయలుదేరాలా, దండగారు వెళ్ళాలా, మధ్యాహ్నం కాకినాడ వెళ్ళాలా, రాత్రి రాజమండ్రి వెళ్ళాలా, రేపు ఉదయకాలం మనం హైదరాబాద్ వెళ్ళాలా, రాగానే మనం మరలా నంద్యాల వెళ్ళాలి. ఇదంతటికి ఇదే వాహనం మీద వెళ్ళాలి. కావలసినవన్నీ ప్రభు సమకూరుస్తాడు అంటానికి ఇవన్నీ షెడ్యూల్ మన ముందు పెడతాడు. మనం ఎప్పుడైతే భయపడుతున్నామో ఆయన మన ముందు ఎంతో షెడ్యూల్ పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడంటే, ఇవి మీ సంచిలోంచి జరగట్లేదు, నా సంచిలోంచి. అందుకనే పేతురు అన్నాడు, నా సంచి చూడకురా బాబు, నన్ను చూడమన్నాడు. ఎక్కడ? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. నా సంచి చూస్తున్నాను, నన్ను చూడు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని అడుగుమని చెప్పాడు. కాబట్టి మనము డబ్బులు నమ్ముకున్న వాళ్ళం కాదు, యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకున్నాం. ఆయన నామములో ఉన్న ఒక అద్భుతమైన పేరు ఏంటంటే ప్రభువు. ప్రభు అంటే అన్నీ ఆయన భద్రం చేశాడు, అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన మనకు అమూల్యమైన వాడు. ఆయన అన్ని కార్యాలు జరిగిస్తాడు. వాటికి కావలసినవన్నీ ఆయన సమకూర్చుకుంటాడు. మా గురువు గారు అసలు ఏం వాక్యం చెప్తున్నాడు, చాలా కాలం అయిపోయింది విని. నేను ఎవరి దగ్గర అయితే సత్యం నేర్చుకున్నానో ఆ గురువు గారు ఏం వాక్యం చెప్తున్నాడని రాత్రి పడుకునే ముందు, అంటే సుమారు ఒక సంవత్సరాలే అయిపోయింది ఆయన వాక్యం విని. రీసెంట్ గా 2 నెలల క్రితం విన్నాను. అసలు ఇప్పుడు ప్రస్తుతం నేను వెళ్ళే లైన్కి ఆయన చెప్పేదానికి ఏమన్నా ఉందా అని రాత్రి నేను పరిమళ కూర్చొని కాసేపు వాక్యం పెట్టుకున్నా, ఇంగ్లీష్ వర్తమానం పెట్టుకొని వింటుంటే, అందులో ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువుని మనం అస్తమాటు ప్రభు అని పిలవటం కొరకే దేవుడు ఆయనలో సమస్తం భద్రం చేశాడని. దాన్ని ఎట్లా చెప్తున్నాడంటే, ఒక తండ్రి తన పిల్లవాడికి ఆస్తిని ఇచ్చేటప్పుడు మొత్తం ఇచ్చేడు, వాడు దూరదేశంలో ఉన్నప్పుడు కొంత కొంత ఇస్తాడు. ఎందుకంటే కొంత కొంత ఇచ్చినప్పుడల్లా డాడీ 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 అని పిలిచి అడిగి తీసుకుంటాడు కదా, అంత ఇస్తే వీడు డబ్బులను వాడుకుంటాడు కానీ డాడీ అని పిలుపు మర్చిపోతాడు అన్నాడు. ఇద్దరం వండర్ అయిపోయాం అనమాట. సో మనం ఏది వర్తమానం ఈ దినాల్లో చెప్తున్నామో అది సింగపూర్లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అని తెలిసినప్పుడు మేము చాలా ఆనందించాం, ఆశ్చర్యపడ్డాం. అంటే కొంతమంది అనుకోవచ్చేమో మేము వర్తమానాలు ఏం చెప్తామని, కానీ మేము మ్, నా నా యూట్యూబ్ హిస్టరీ అంతా తమ్ముడి దగ్గర ఉంటుంది. నేను అసలు ఎవరి వర్తమానాలు వినను. ఎందుకు విన్నా అంటే గొప్ప చెప్పుకోవడం కోసం కాదు, కానీ నాకు ఇచ్చిన ఈ లైన్లో ప్రభు ఏ క్రొత్త రెవల్యూషన్ ఇస్తున్నాడా అని ఎదురు చూస్తున్నాం కాబట్టి తొందరగా ఏది విన్న కానీ రాత్రి నేను వచ్చి మరలా సరిచూసుకుంటే ప్రభు నాతో చాలా బాగా అద్భుతంగా
ధైర్యపరిచే మాటలు చెప్పాడు. పేతురు పత్రికలో రాత్రి ఏది విన్నామో ఎగ్జాక్ట్ గా 13 రోజుల క్రితం దేవుని సేవకుడు అదే విషయం చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం అమూల్యమైన ప్రభువుని కలిగి ఉన్నాం. ఆయన సమస్తాన్ని జరిగిస్తున్నాడు. సమస్తం సమకూడి జరుగుతున్నాయి. కాబట్టి మన కంట్రోల్లోంచి ఏది తప్పిపోదు. కాబట్టి ఇదే విషయాన్ని సందీప్ అన్నకు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే సేవలోకి వచ్చారు, కొత్తగా ఉన్నారు. మేము ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే బైబిల్ క్లాస్ పెట్టాలి ప్రతి వారం అని. వాళ్ళు ఫస్ట్ టైం పెద్ద పట్టణాన్ని వదిలిపెట్టి వచ్చారు, ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చారు. మరి అటువంటి అప్పుడు వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి కొంతమందికి సువార్త చెప్పి వాళ్ళు గ్యాదర్ చేసుకోవాలి. కానీ ప్రభు మా హృదయంలో ఉంచిన భారం ఏంటంటే ఎక్కువ మంది అక్కడ ఏర్పడాలి. ఏర్పడిన తర్వాత దేవుని సేవకుడు వారిని నడిపించుకుంటాడు. అంతవరకు మేము సపోర్ట్ చేయాలని ప్రభు మా హృదయంలో భారం ఉంచాడు. సో అందుకని మేము ఈ ప్రయాణం చేస్తున్నాం. కానీ వాస్తవంగా ఈ ప్రయాణాలు కష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ కాకినాడ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినప్పటికే సుమారు చాలా టైం అయిపోతుంది. కానీ అయినా కూడా ఈ పని జరిగిద్దాం. మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎవ్వరు డబ్బులు చూసుకోవద్దు. అమూల్యమైన వాడు మన ప్రభు. ఆయన చేతిలో అన్ని స్వాధీనాలు ఉన్నాయి. ఆయన గొప్ప కార్యాలు మన కొరకు జరిగిస్తాడు. ఆయన కార్యాలు మనం నమ్ముదాం. ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయండి. వారి ప్రాంతాల కొరకు ప్రార్థన చేయండి. అక్కడ జరుగుతున్న పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. మీలో ఒకడు 1000 మంది అవుతాడు. వాక్యం చెప్తుంది యెషయా గ్రంథంలోంచి, మీలో ఒకడు 1000 మంది అవుతాడు. నేను ఒక్కడే ఇక్కడ ఉన్నాను అనుకోవద్దు. నీ కొరకు ఆల్రెడీ పట్టణంలో బహుజనాన్ని దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. వారిని నీకు ప్రభు ఖచ్చితంగా కనుపరుస్తాడు. ఆ నిరీక్షణ కలిగి ఉండండి. నిన్ను పిలిచిన వాడు వారిని పిలుస్తాడు. ఏల వేసి పిలిచినప్పుడు వారు గద్దరక్కల మీద వచ్చి పోగుపడతారు. సో దేవుడు అట్టి గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ తలంపులు ఈ ఉదయకాలం మనందరి వినికిడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. 49వ కీర్తన నుంచి ప్రభు సమస్తాన్ని కలిగించిన వాడు, అలాగే ఆదాం ద్వారా సమస్తం నష్టపోయినా తిరిగి సమస్తాన్ని మరి సమకూర్చడానికి మరి మన కొరకు పుణ్యకార్యంగా ఆయన శిలువలో అర్పించబడి సమస్తాన్ని తిరిగి నూతన సృష్టిగా చేయడానికి, మనల్ని అందరినీ తిరిగి తన సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి ఆయన చేసినటువంటి పుణ్యకార్యం ద్వారా ఈ రోజున ప్రభు ద్వారా మనం సమకూర్చబడినటువంటి విమోచించబడి ఆయన సొత్తైన ప్రజగా చేయబడినటువంటి మనము ప్రభు వశంలో ఉండి ప్రభు వైపు మాత్రమే చూడాలని మన ముందున్నటువంటి పరిస్థితులు కానీ, ధనం వైపు కానీ, వ్యక్తుల వైపు మనం చూడకుండా కేవలం రక్షణ శిరస్త్రాణం ధరించుకుని, మనం కవచాన్ని ధరించుకుని ఆయన ఇచ్చినటువంటి ఈ మంటిఘట్టంలో మహిమైశ్వర్యమైనటువంటి ఆత్మ వశంలో మనం ఉండి ఆత్మ ద్వారా ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ప్రభు వైపు మాత్రమే మనం చూడాలని, ఆయనలోనే మనకు సమస్తం ఉందని, ఉన్నటువంటి పరిస్థితుల వైపు కానీ, ధనం వైపు కానీ వాటి వైపు చూడకుండా ప్రభు వైపు చూసినప్పుడు మన అన్ని విషయాల్లో మనం ముందుకు ఏ విధంగా కొనసాగుతామో ప్రభు మనం ఘనత నుండి కూడా మనం బుద్ధిహీనుల వలె, మనం వివేక శూన్యాలైన మృగాల వల్ల మనం ప్రవర్తించకూడదని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. సంగతులను బట్టి ప్రభు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకి కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు దేవుని సేవకులకి అందరికి కూడా కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. ఈ రోజు ఉదయం 11 గంటలకు దండగారిలో, మధ్యాహ్నం 3 గంటలకి కాకినాడలో, సాయంత్రం 8 గంటలకు రాజమండ్రిలో జరిగే పరిచయల కొరకు, రేపు ఎల్లుండి హైదరాబాద్ లో జరిగే పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగినారు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ప్రియులు ఇస్రాయల్ గారు చేస్తారా? చేపెట్టారు, చేయండి. అందాలండి, చేయండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తవైన మా ప్రియమైన పరమ తండ్రి, ఆ సర్వశక్తుని ఆత్మను మాలో ఉంచి ఎల్లప్పుడూ మా జీవితాలలో అమూల్యమైన రక్తము ద్వారాగా మమ్మలను విమోచించి మీ సొత్తైన ప్రజలుగా దేవా ఆ శ్వాసాన్ని తండ్రి పరలోకంలో భద్రపరిచి
తండ్రి, ఈ అంత్యకాలములో మాకిచ్చిన గిఫ్ట్గా ఈ పరిసరం మాకు ఇచ్చారు. తండ్రి, నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. ఈ ఉదయకాలం తండ్రి, మీరు మమ్మల్ని ఆదరించిన మీ వాక్యాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. గత కాలంలో దుష్టుడు చేసిన పనిని, అది పాడైపోయి రకరకాల అన్య బోధలలో తండ్రి, వెలుగుదూత వేషములో, భ్రమపెట్టే ఆత్మలో, క్రూరమైన త్రోడేళ్లు నాయన వారు గొర్రె చర్మం కప్పుకుని ఇది సత్యము, ఇది నిజమని నాయన కల్పన కథల వైపు మిడిమిడి జ్ఞానముతో వాక్యంలో ఉన్న సారాన్ని సరిగా విభజింపలేక, అర్థం చేసుకోలేక విద్యాహీనులై, అస్థిరులై ప్రభా సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రజలను పాడు చేస్తూ నాయన దివ్య గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని, సత్యవాక్యాన్ని ప్రభా సరిగా చూపించలేని మత కాడి కింద నలిగిపోతున్న మా జీవితాలలో ఒక వేకువ చుక్కగా ప్రభా ఈ రోజున ఈ పరిసరణ మాకు ఇచ్చారు. నిజంగా ప్రభా, నేను ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభు నేను బ్రతికి ఉన్నానంటే అవును ప్రభా, ఆ తలలో విస్తారమైన భారము, చేసిన పని వల్ల ప్రభా తలుసుకున్నప్పుడల్లా గుండె బలహీనమైపోయి కుటుంబం ఏమైపోతుందో ఆయన పరిస్థితుల వైపే చూస్తూ ప్రభా, ఏదైనా ఇంతవరకు ఒక మైక్ శబ్దం విన్నప్పుడే ఆ శబ్దానికి గుండె తట్టుకోలేక దూరంగా పారిపోయే స్థితి. కానీ ప్రభా, ఈ రోజునన్నిటినీ ప్రభా సమకూర్చి ఆయన బాగు చేసి స్పష్టంగా ప్రభా ప్రతీది కూడా ప్రభా, ఆనాడు ప్రభు ఏదైనా వనములో ఆ కుటుంబాన్ని మీరు నిలబెట్టారు, కట్టారు. కుటుంబం అనేది ఎలా ఉండాలో నిర్వహించారు. కానీ అది నిలుపుకోలేక దుష్టుడి పనిలో, పాపంలో పడి ఉన్న ఆ కుటుంబం పాడైనప్పటికీ మరలా ప్రభా కుటుంబ నిర్వాహకర్త అయిన మా ప్రభు మరలా కుటుంబాన్ని కట్టి ఈ రోజున ప్రభు ఆయనే శిరస్సుగా ఉండి ఆ కుటుంబాన్ని అంతటినీ ప్రభు తన శరీరంలోనికి, ఆధీనంలోనికి తీసివేసుకుని ఈ రోజు కూడా ప్రభు ఆ కుటుంబాన్ని కడుతున్నందుకు ప్రతి ఒక్క అవయవాన్ని ప్రభు కదిలించి నేను ప్రతి శిరస్సును ప్రభు ఆలోపజేసి, ఆ మెదడును చురుకు చేసి, ఆ గుండెను ప్రభు బలపరుస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. గొప్ప దేవా, ఈ వాక్యపు ఒక మాధుర్యము ప్రభ లేకపోతే అనేకమైన కుటుంబాలు నిజంగా ప్రభ విస్తరణ అయిపోతాయి. ఈ రోజున ఇంకా ప్రభు ఒక 99% ఇంకా అలాగే ఉన్నది. కానీ ఈ పరిసరలో 1% ద్వారాగా ప్రభు నన్ను, నా కుటుంబాన్ని, అలాగే ఈ రోజున 100 చేరిన ఈ జూమ్లు కుటుంబాలన్నింటినీ కూడా మీరు తండ్రి ఆయన కడుతున్నందుకు, భద్రపరుస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు అవును ప్రభా. ధనం ఉన్నది కానీ ప్రభా, లోకంలో అనేక మంది నేను పడిపోయాను, నేను విరవబడ్డాను, ఆదరణ లేక ఉన్నానన్నారు ప్రభా. ఈ రోజున క్రైస్తవుల లోకంలో కాదు, క్రైస్తవంలో కూడా ప్రభు ఈ పరిస్థితి ఉన్నది నాయన. తండ్రి, మరొక్కసారి ప్రభు మేము ఈ కుటుంబంలో కొనసాగినప్పుడు ప్రభా, దుష్టుడు చేసిన ఆ పాత పనిని ఇంకా ప్రభు వాడు పాడు చేస్తూనే ఇది నిజమా, ఇది జరుగుద్దా నాయన మీ వైపు చూడకుండా ప్రభు మా మనోనేత్రాలను ఇంకా గురుడితనం కలగ చేస్తున్నాడు తండ్రి. నా ప్రభువా, ఈ రోజున 49వ కీర్తన ద్వారాగా ప్రభు మరొక్కసారి మమ్మల్ని ఆదరించినందుకు, ఆయన కీర్తన గ్రంథము ప్రభు ఇంతవరకు చదువుకున్న వేరే భావము, వేరే ఉద్దేశము, వేరే ఆలోచన, వేరే ప్రభావం, కానీ ఇప్పుడైతే దాని కీర్తన గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క సారాంశము ప్రభు
ఆ గ్రంథంలో ఉన్న మా ప్రభువును తండ్రి, నిజంగా ఎవరు ఏ విషయంలో ఉన్నారో ప్రభు, నిజంగా ఆత్మ వశంలో ఉన్న వారికి అది అర్థమవుతుంది ప్రభు. మా అందరినీ పరిసరలో మీ ఆత్మ వశంలోనికి ప్రభు రాత్రి కూడా ఎంతో ఆదరించే మాటలు ప్రభు. మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. దీనికి వెలకట్టలేను ప్రభు, ఎంతని వెలకట్టలేను ప్రభు. కానీ ప్రభు, మీరు ప్రభు అని, తండ్రి అని పిలవాలని ప్రభు కొద్ది కొద్దిగా మీరు మాకు ప్రతీదీ ఇస్తున్నారు ప్రభు. నా ప్రభు, ఎందుకంటే మేము ఇంతవరకు మేము పాడు చేసుకున్నాం, మరలా మేము పాడు చేసుకోకూడదని మీ ఆలోచన కలిగి ఉన్నారు ప్రభు. క్రమక్రమముగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు, అభివృద్ధిలోనికి తీసుకువస్తున్నందుకు ప్రభు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ఉదయ కాలం ప్రభు, ఎంతో నిట్టూర్పుతో, నిరాశతో నైనా అలల వలె ముంచే తండ్రి ఆ ఆకోరు లోయను ప్రభు ప్రతి దినము తండ్రి అపవాది మాకు చూపిస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు నీ పరిసర ద్వారాగా ప్రభు మా తలను శిరసా వస్త్రాన్ని ధరింపజేసుకుని ఆయన రొమ్ముకు ప్రభా ఆ దట్టి కట్టుకుని ప్రభా మా తండ్రి మా మెదడును తలను బలపరుస్తూ, నా కుటుంబాన్ని బలపరుస్తూ, చంద్రవందర అవ్వకుండా ప్రభా కాపాడుతున్నందుకు, భద్రపరుస్తున్నందుకు వ్యక్తిగతంగా ప్రభు ఈ రోజు నా అనుభవం ఆదరణ, నిరీక్షణ నాకు కలిగించినందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను తండ్రి. ఇటువలే ఏ కుటుంబం అయితే ఉన్నదో ప్రభా, ఎవరైతే ఆదరించబడ్డారో ప్రభు ఇంకా అధికమైన, ఎందుకంటే మిమ్మల్ని వెంబడించాలి, ఆసక్తి కలిగి ఉండాలి ప్రభా. మీరు చూడలేకపోతే ఆయన వాక్యంలో రాసి ఉన్నది కదా, మీ ముఖం తిప్పుకుంటే అవి చనిపోతున్నాయంట, అవి చిన్నబుచ్చుకుంటున్నాయంట. మా జీవితాలలో ఈ ఆదరణ, ఈ వాక్యము, ఈ మాధుర్యం ఇంకా కావాలి ప్రభా. తండ్రి, మేము వెంబడించుటకు ఆయన ప్రతి దాన్ని ప్రభు మాకు సమాధానంగా దయచేయండి ప్రభా. ఆశ కలిగి వెంబడిస్తున్న మా జీవితాలలో ప్రభా, ఏదో ముఖస్థితి చేసి మాట ఇచ్చి ఉన్నవారం కాదు ప్రభా, నమ్మకంగా వెంబడిస్తున్న వారము, ఇంతవరకు ఉన్న పనిలో కూడా నమ్మకంగా ఉన్నవారము. కానీ దానివల్ల ప్రయోజనం మాకు లేదు. ఇక్కడ మాకు ప్రయోజనం ఉంది ప్రభా. దయతో మరొకసారి ప్రభు దేవా, ఇటువంటి ఆదరణ ఎవరైతే కలిగి ఉన్నారో, మీ ఆదరణ కొరకు ఎవరైతే క్రమక్రమంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ధనం ఒకటే కాదు ప్రభా, ప్రతి గుండె, ప్రతి తల కూడా ప్రభు ఊగుతూనే ఉంది ప్రభా. అది నిజంగా వారు వ్యక్తిగతంగా ఈ రోజు నేను ప్రార్థిస్తుండగా నిజమని వారి హృదయంలో వారు పశ్చాత్తాపడుతున్నారు, నిజమని వారు ఆమెను చెప్తున్నారు ప్రభా. ఎస్ మై లార్డ్, ఇది హృదయారెరిగిన దేవుడు ప్రభా. ఎందుకంటే మా ఉద్దేశం అంతా కూడా ప్రభు మీరు సఫలం చేస్తున్నారు, మా ఉద్దేశం అంతా మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. దేవా, దయతో మరొక్కసారి మీ సన్నిధిలో ప్రభు మాకు ఇచ్చిన ఈ ఆదరణ బట్టి, ఈ పరిసరను బట్టి, నమ్మకమైన మీ సేవకులను బట్టి, మా ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి దేవ, ఈ పరిసరను అనుకున్న ప్రతి ఒక్క దేవ ఉపదేశకులను బట్టి, సేవకులను బట్టి, ఆయా స్తంభాలను బట్టి, నక్షత్రాలను బట్టి, జరుగుతున్న పరిసరం అంతటిని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. ఇప్పుడిప్పుడే వచ్చిన సేవ పరిసరికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బలపరచమని ప్రభా, ఇంకా ఎవరైతే దీంట్లో నేను ధన సమృద్ధి చేసుకున్నానని ఉన్నారో ప్రభు, ఎవరు కూడా అటువంటి మనసు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభు దీన మనస్సు దయచేయమని, ఆ దీన మనస్సు ఉన్న వారిలోనే మీ ఆత్మ ఉంటాడని కూడా మీరు సెలవిచ్చారు తండ్రి. ప్రభుగల దేవ, నన్ను ఆదరించినందుకు, బలపరిచినందుకు, మీ వాక్యాన్ని ఇచ్చినందుకు మరొకసారి మీ సేవకులను బట్టి, నిర్వహిస్తున్న ప్రభు ఈ పెద్దలను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ దేవ, ప్రతి కుటుంబాన్ని మరొక్కసారి ప్రభు మీరు ఆదరించినందుకు, ఆశీర్వదించినందుకు, బలపరిచినందుకు దేవ,
తల తిరగకుండా ప్రభు ధైర్యపరిచినందుకు, దేవ గుండె బలహీనం అవ్వకుండా, నాయన మోర్చపోకుండా ప్రభు కాపాడుతున్నందుకు మరొక్కసారి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి ఈ ప్రార్థన పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ఇశ్రాయేల్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుంటాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. 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 అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి.